ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే తనకి నాకు గొడవలు ఇంకా ఉన్నాయని మీరనుకుంటున్నారేమోనని. మేమిద్దరం ఎంత క్లోజ్ అయ్యామో మీతో ఎలా అయినా చెప్పాలని పాపం తను అనుకుంటుంది. చెప్పలేక ఇబ్బంది పడిపోతుంది. అందుకే నేనే చెప్పేశాను. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. మీడియాలోకి ఈ రీల్ అప్లోడ్ అయింది. ఇప్పుడు ఈ పొట్టిదాన్ని అందరూ తిడతారు చూడండి. మొత్తం ఫాలోవర్స్ అందరూ తగ్గిపోయి దీని ఇన్కమ్ పడిపోయి మొత్తం పొగరంతా దిగిపోతుంది. ఏం లేదులే గాని, ఏంటవి గేదెలు తింటున్నావు? ఇవి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన కల్తీ లేని ఫుడ్, నేరేడు పండ్లు. నేరేడు పళ్ళ? అవును, వీటి గురించి మీకు తెలిసి ఉండదులే. జనరల్ గా మనుషులు మాత్రమే తింటారు వీటిని. లొట్టు పెట్టలు అవే, వంటలు తినవు. నువ్వు తింటున్నావంటే వంటలే కాదు, పురుగులు కూడా ముట్టవు ఆ తిండిని. నీకేం తెలుసులే. ఎటన్నా బయటికి వెళ్ళొద్దామా? నేను ఇంటికి బయలుదేరుతున్నాను. పొద్దున అమ్మ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళింది కదా. చెప్పారు, కానీ రాత్రికి కదా వెళ్లాల్సింది. అంటే 5 గంటలకి బయలుదేరుదామని అమ్మ చెప్పిందా? రాత్రి వరకు ఉండొచ్చు కదా, ఉంటే ఏమవుతుంది? లేదు, అలా ఉండకూడదంట. ఏ సాంప్రదాయమా? అవును, సంప్రదాయమే. కానీ నువ్వు వెళ్ళిపోతే ఇదిగో ఇలా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేపు మార్నింగ్ అక్కడికి వచ్చేస్తారు కదా. అవును, అయితే మనం మార్నింగే కలిసి వెళ్ళొచ్చు కదా. వద్దు, నైట్ ఇక్కడ ఉండకూడదు. ఏ ఇప్పుడు నాతో ఉండడానికి నీకేమైనా ఇబ్బందిగా ఉందా? మనసు వద్దన్న పని చేస్తున్న దాన్ని మీతో ఇబ్బంది ఎలా ఉంటుంది? నీ మనసు వద్దన్న పని చేస్తున్నావా? అంటే అంటే నీ మనసు నేను వెళ్ళొద్దని చెప్తుందా? ఎస్ వారాహి, నేను ఇంకా బయలుదేరుతాను. మళ్ళీ సంధ్యవేళ బయలుదేరుతాను చెప్పిందమ్మా. నానా, వారాహికి నా నుంచి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదంట నాన్న. నువ్వు నా మనసులో వారాహి మీద ఎంత ప్రేమ ఉందో విన్నావు, కానీ వారాహి మనసులో ఏముందో వినకుండానే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. వారాహి ఇప్పుడే తన మనసులో ఉన్న మాటని చెప్పకుండానే చెప్పేసింది నాన్న. వారాహి, ఈ చేతులు జీవితంలో వదలను. మీరు వదలకపోతే నేనిప్పుడు ఎలా వెళ్ళగలను?
వెళ్ళి డ్రాప్ చేస్తాను. వద్దు, నేను క్యాబ్లో వెళ్తాను. మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. మ్మ్. వంట నేనే చేశాను. అవునా? మ్మ్. ఇట్స్ ఓకే, నేను తింటాను. సరే, నేను బయలుదేరుతాను. మ్మ్. మ్మ్. నైట్ ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తానండి. నేను వస్తానండి. పాచ్చా, ఇది చల్లి చెక్ చేయాలంటే ఒక్క ఆడమనిషి కూడా రావట్లేదేంటి? అదిగో ఎవరో ముసలావిడ వస్తుంది. కానీ ముసల్దే, ఆ ముసల్దో ముక్కదో అది ఆడదే కదా. ఇప్పటికే లేట్ అయింది. టేస్టే కదా, కానీ చేద్దాం. ఇదేంటి, మందు పని చేయట్లేదా ఏంటి? ఆగింది. ఇదేంటి, మందు చల్లితే మందేసిన దానిలో ఇలా చిందేస్తోంది? హాయ్. అంటే మందు పనిచేస్తుంది, మందు పనిచేస్తుంది అనమాట. లక్ష సంపాదించుకొస్తా, లిక్విడ్ తీసుకెళ్తా, రేకర్ పడేస్తా. ప్రణయ్ తల మీద చాలా బలంగా రాడుతో కొట్టడం వల్లే చనిపోయాడని, అంత బలంగా కొట్టడం మగ మనిషి వల్లే అవుతుందని, అది బలంగా ఉన్న మగ మనిషి వల్లే అవుతుందని ఫోరెన్సిక్ వాళ్ళు చెప్తున్నారు. సునైన అంత బలమైన మనిషి కాదు కదా. ప్రణయ్ని కొట్టిన వెపన్ దొరికిందా? ఇంకా లేదు మేడం, కానీ ఆ రాడ్డు పొడవు సుమారు 2 నుంచి 3 అడుగుల లోపే ఉంటుందని చెప్పారు. యా, నేను కూడా అదే గెస్ట్ చేశాను. అదెలా జ్యోతి? 2 అడుగుల కంటే ఎక్కువ ఉన్నా, 3 అడుగుల కంటే పొడవు ఉన్నా దెబ్బ అంత బలంగా పడదు చరణ్. ఓ. అవును, ప్రణయ్ హైట్ ఎంత? 5'11" మేడం. ఓకే, ఆ వెపన్ దొరకలేదు కాబట్టి కేసు ప్రూవ్ అవ్వదు. సో అన్డౌటెడ్లీ సునైన బయటపడే ఛాన్సెస్ ఎక్కువ. ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ మేడం, మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకా? ఎందుకు? నేను కూడా కృష్ణమ్మ కూతుళ్లే మర్డర్ చేసి ఉంటారని అనుమానిస్తూ వచ్చాను. కానీ మీరొచ్చాకే నా ఒపీనియన్ మారుతూ వచ్చింది. ఇట్స్ ఓకే, నేను బయలుదేరుతాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. చరణ్, మనం తప్పకుండా కేసు గెలుస్తాం. నాకు కూడా నమ్మకం కలుగుతుంది జ్యోతి. ఏ హోపు లేని టైంలో నువ్వు వచ్చావు. శిక్ష పడబోతుంటే ఆపాం. వాయిదా తీసుకొని కేసు రీఇన్వెస్టిగేషన్ చేసేలా చేశావు. ఇదంతా నువ్వు తీసుకున్న స్టెప్ వల్ల జరిగింది చరణ్. కృష్ణమ్మ గారు చాలా మంచి మనిషి జ్యోతి. ఆవిడ కూతుళ్ళు కూడా చాలా విలువలు ఉన్నవాళ్ళు. వారాహి బాధపడకూడదు. తనెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. చరణ్, నిన్ను ఇలా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది తెలుసా. కాలేజ్ రోజుల్లో ఎప్పుడూ అమ్మాయిలంతా నీ చుట్టే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళెవ్వరికీ నీ మనసులో చోటిచ్చేవాడవే కాదు. ఫస్ట్ టైం అమ్మాయిలందరినీ పక్కన పెట్టేసి వారాహి గురించి ఇంతలా ఎమోషనల్ అయి మాట్లాడుతుంటే నాకు చాలా కొత్తగా ఉంది. ఇదే కదా ప్రేమంటే. సరే, నేను బయలుదేరుతాను. సరే, నేను డ్రాప్ చేస్తాను పద. ఎవరి అన్నోన్ నెంబరు? హలో, ఎవరండి? హలో హాసిని, నేనే. ఎవరు? నేను నీ ఫ్యాన్ని. నా పేరు రజని. చెప్పు, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?
నేను బాగున్నా బాగోపోయినా నువ్వు నీ హస్బెండ్ చాలా లవ్లీగా క్లోజ్గా ఉంటున్నారని తెలిసి చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి? నేను విక్కీ లవ్లీగా? అదే ఇంతకు ముందు మీ మధ్య చాలా గొడవలయ్యాయని చెప్పావు కదా. అవును. ఇప్పుడు అవన్నీ పోయి నీ హస్బెండ్తో ఐ లవ్ యూ చెప్పుకోవడాలు, కిస్లు. హే హలో, ఐ లవ్ యూ లేంటి, కిస్సులేంటి, ఏం మాట్లాడుతున్నారు? నీ మనసులో ఫీలింగ్స్ని నువ్వు చెప్పుకోలేకపోయావు, కానీ ఎలాగోలా మాకు తెలిసేలా చేయాలనుకున్నావు. మాకు తెలిసింది. నేనైతే చాలా హ్యాపీ. ఏంటి అమ్మాయి నా లైఫ్ గురించి మాట్లాడుతుంది? నేనేం వీడియో పెట్టలేదే. మరి వీళ్ళకి ఎలా తెలిసింది? అది పాజిటివ్ గా ఉంటున్నామని ఎలా అనుకుంటుంది? ఈ నంబర్ ఎవరిది? హలో, ఏమ్మా హాసిని, ఎక్కడున్నావమ్మా? నేను ఇంట్లోనే ఉన్నాను. మీరెవరు? నేనమ్మా మీ ఫ్యాన్ని. ఆంటీ బాగున్నారా? నేనెలా ఉన్నా నువ్వు బాగున్నావు. నాకదే 10,000. ఏమ్మా విక్కీ పక్కనే ఉన్నాడా? లేదు, బయటికెళ్లారు. ఏమ్మా విక్కీతో నువ్వు ఆడుకునే ముద్దు ముచ్చట్లన్నీ మరీ అంతలా చెప్పేయకూడదు. మీ జంటకి దిష్టి తగులుతుంది. జాగ్రత్త. ఉంటాను మరి. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ ఎవరు? అమ్మా హాసిని, నీ వీడియో చూసానమ్మా, చాలా బాగుందనిపించింది. ఇంకా ఇలాంటి వీడియోలు నీ నుంచి వస్తే బాగుంటుందనిపించిందమ్మా. హలో హలో, మీరెవరు? ఏ వీడియో చూసారు? అయినా నీ ముద్దు ముచ్చట్ల గురించి నేనెలా చెప్పగలనమ్మా? చీపాడు. నాకు సిగ్గుగా ఉందమ్మా. అయ్యో, ఏ ముద్దు ముచ్చట్లు, ఏ వీడియో? అయ్యో, నా నోటితో నేను చెప్పలేను బాబు. ఉంటానమ్మా. వీళ్ళందరికీ ఏమైనా పిచ్చా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హలో, ఏ హాసిని, నేనే. ఏ అపన్నా, నువ్వా? అవును నేనే. గాని నువ్వేంటి మరి మీ ఆయనతో అలా వీడియో పెట్టించావు? విక్కీతో నేను వీడియో పెట్టించడం ఏంటే? 3 రోజుల నుంచి నేను ఏ వీడియో చేయలేదు. అసలు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. మరి సోషల్ మీడియాలో ఆ రీల్ ఎలా వచ్చింది? అసలు నువ్వు ఒక నిమిషం ఉండు, నేను తర్వాత చేస్తాను. ఇదేంటి, ఒక్క రోజులో సబ్స్క్రైబర్స్ 2000 మంది పెరిగిపోయారు. ఎలా మార్చింది అని అనుకుంటున్నారా? రోజు నాకు వీడేంటి నా ఫోన్లో 100 సార్లు కంటే ఎక్కువే ఐ లవ్ యూ అని చెప్తుంది. ఒక్కోసారి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని వినలేక ఇబ్బంది పడిపోతాననుకో. అసలు తనకి ఎప్పుడు ముద్దు పెట్టాలో, ఎలా ముద్దు పెట్టాలో కూడా తెలీదు. బెడ్రూమ్లోనే కాదు, హాల్లో, లాన్లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టేస్తూ ఉంటుంది. రే దొంగ నా గుంటి, కుస్తి కుస్తి లొట్టు పెట్టు. నా పరువు తీయాలని నా ఫోన్లో నాకే తెలియకుండా రీల్ తీసి పెట్టేస్తావా? నీ పని చెప్తాను. అయిపోయావరా లొట్టు తొట్టి పెదవా. నేను పెట్టిన రీల్కి రియాక్షన్ మొదలైనట్టుంది. వీడు చెయ్యాల్సింది చేసి చుప్పనాతిలా అమ్మ చెంకలో దూరి కూర్చున్నాడు. రే, నువ్వు లోపలికి రారా, నిస్సంక చెప్తాను. నేను రానుగా. ఏరా, నా ఫోన్లో వీడియో రీల్ చేసి పెడతావా? నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోయావురా. ఈరోజు నీ పీక పిసికి చంపేస్తా. నాన్న ఒట్టి కొంక. ఏంటమ్మా, ఏమైంది? నీకు తేడా ఏం తెలియట్లేదా?
ఏం తేడా? వాసన ఏమీ రావట్లేదా? మ్మ్, ఏం లేదే. సిగరెట్ స్మెల్ రావట్లేదా? ఆ, ఏదో లైట్గా వస్తున్నట్టుందమ్మా. లైట్గా కాదు, చాలా స్ట్రాంగ్గా వస్తోంది. ఎవరో సిగరెట్ తాగుతున్నారు. ఏయ్, ఎవరక్కడ సిగరెట్ తాగుతుంది? బయటికి రండి. వస్తావా నేనే రానా? నువ్వు ఉండమ్మా, నేను లాక్కొస్తాను. రేయ్, రారా రారా. అమ్మగారు, సుధాకర్, నువ్వా? నాకు సిగరెట్ అంటే ఎంత కోపమో తెలిసి నువ్వు సిగరెట్ తాగుతావా? మేడం మేడం క్షమించండి మేడం, తప్పైపోయింది మేడం. నార్మోయ్. వికే, ఇతనికి ఈ నెల జీతం ఇచ్చి పంపించేసేయ్. అమ్మా అమ్మా, బుద్ధి తక్కువై సిగరెట్ కాల్చానమ్మా. ఏదో అలవాటు కొద్ది అమ్మా. పొద్దుటి నుంచి మిమ్మల్ని కారులో తిప్పుతున్నాను కదమ్మా, నాలుక తెగ గుంజేస్తుంటే ఉండబట్టలేక ఒక్క సిగరెట్ తాగానమ్మా. తప్పైపోయిందమ్మా, క్షమించండి అమ్మా. నీకు సిగరెట్ తాగడం అలవాటు లేదని చెప్పావు, అందుకే నిన్ను డ్రైవర్గా పెట్టుకున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఇలాంటి మోసాన్ని నేను అస్సలు సహించను. ఇంకా నీకిక్కడ పని చేసే అర్హత లేదు. పో, గెట్ అవుట్. అమ్మగారు, దయ చూపించండి అమ్మా. రేయ్, నీకు మా అమ్మను మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? ఆ చెత్త సిగరెట్ తాగితే నీ ఆరోగ్యం పాడవడమే కాకుండా పక్కనే ఉన్న మా అందరి ఆరోగ్యాలు నాశనం అయిపోతారా? అలాంటి సిగరెట్ అంటే మా అమ్మకు అసహ్యం. అందుకే నాకు ఇంకా 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 చిరాకు. అలాంటిది మా ఇంట్లో అమ్మ నేను ఉండగానే నువ్వు సిగరెట్ తాగుతావా? పో, గెట్ అవుట్. అయ్యా అయ్యా, ఒక్కసారికి క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు అలా చేయను. రాయ్, నీకు జీతం ఇవ్వడం కూడా తప్పే, కానీ మా అమ్మ చెప్పింది కాబట్టి నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను. పో ఇక్కడి నుంచి, పోరా ఇడియట్. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇందాకటి నుంచి మా వెనకే తిరుగుతున్నావు. మా మాటలు విని మీ అమ్మకి చేరవేయడానికా? నాకంత కర్మ పట్టలేదు. అలాంటి చెత్త అలవాట్లు నాకు లేవు. లేనప్పుడు మా వెనకెందుకు తిరగటం? వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళా. తర్వాత అయినా దొరుకుతావు కదరా, చెప్తాను ఈ సంగతి. వికీ, దా. ఆయన ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో. చూసావా, అక్కగారు ఇక్కడే ఉన్నా మనసు అక్కడే తగులుకుని ఉండిపోయింది. ఏమయ్యి ఉంటుందో. పెళ్ళైన కొత్తలో అలాగే ఉంటుంది. చా, నిజమా? నీకెలా తెలుసు? సినిమాలు చూడలేదేటి? ఏయ్, ఏంటి మీరిద్దరూ తిండి దగ్గర కూర్చొని ఏంటా గుసగుసలు? అదిగో, అక్క తింటే మేము మొదలు పెడదామని చూస్తున్నాం. వారాహి, ఏంటమ్మా? తినకుండా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అంతేలేమ్మా, మేం తినకుండా గుసగుసలాడుకుంటూ ఉంటే మమ్మల్నేమో కసురుకున్నావు. అక్క తినకుండా మనసుతో ఊసులు చెప్పుకుంటూ ఉంటే మాత్రం చక్కగా స్మూత్గా బారాహి తినవేంటమ్మా అని దువ్వుతున్నావా? అక్కకి పెళ్ళైంది కాబట్టి ముద్దు చేస్తూ చెప్తుంది, మనకి పెళ్లి కాలేదు కాబట్టి మొట్టి చెప్తుంది. హే, నోరు మూస్తారా? భోజనం చెయ్యాలంటే నోరు తెరవాలి కదమ్మా. తిను
ఎవరక్క? బావగారు చూసావా, వచ్చి ఒక్క రోజు కాలేదు అప్పుడే ఫోన్లు వచ్చేస్తున్నాయి. పాపం అక్కంటే చాలా ప్రేమ కదక్క బావగారికి. వదిలుండాలంటే ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఏయ్ ఫోన్ ఇవ్వు. కట్టయితే మళ్ళీ ఆయన ఫెయిల్ అవుతారు. ఓహో, ఫీల్ అవుతారు. అమ్మా ఏయ్ మీకు దెబ్బలు పడతాయి, ఫోన్ ఇవ్వండి. ఆ, హలో 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 ఆగక్క. ఏ వదిలేండి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. మొగుడు పిల్లల మధ్య ఉండొచ్చు. మీ మధ్య రహస్యాలుండేంత ఏమీ జరిగిపోలేదమ్మా. ఇక్కడే మాట్లాడు, మళ్ళీ కాల్ కట్ అయిపోతుంది. మాట్లాడు. సరే. హలో ఏమండి? ఓ చెప్పండి. వరాహి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వర్షాలు పడినా వేడి మాత్రం తగ్గట్లేదే. ఏ, ఏంటి మీరు? హే నిన్ను హే! అబ్బా! హే ఇదేం పని, నీకిదేం పోయే కాలమే? టవలివ్వే. నేనివ్వనుగా. హే ఇస్తావా లేదా? ఇదిగో హాసిని, టవలివ్వవే ప్లీజ్. నీ బోడీ ప్లీజ్ ఎవరికి కావాలి? మరేం కావాలి? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.